ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ, మీకును మీ కుటుంబాలకు మా పరమేరుషులే మినిస్ట్రీస్ ద్వారా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని పరిశుద్ధ లేఖనములో నుంచి మార్కు సువార్త 14వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాం. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడిన నా రక్తము. చూడండి, యేసు రక్తము ఆయన అప్పగించుచున్నటువంటి రాత్రి ఆయన శిష్యులను బలను ఏర్పాటు చేసి ప్రభు మాట్లాడుతున్నారు. నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడిన నా రక్తము. యేసు రక్తములో ప్రతి ఒక్క విషయము దాగి ఉన్నది, ఆశీర్వాదములు. ఈ ఆశీర్వాదాలు ఎలా ఉన్నవి, ఏ రీతిగా ఉన్నాయో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం యేసుక్రీస్తు రక్తము వల్లనే ఒక మనిషి పాపము నుంచి విమోచించబడాలన్న, నరకము నుండి తప్పించబడాలన్న, ఇదిగో ఈ లోకములో నుంచి వేరు చేయబడాలన్న, పరలోక రాజ్యము యొక్క స్వాస్థ్యము పొందుకోవాలన్న యేసు రక్తము చేతనే వారు విమోచించబడాలి. అందుకనే ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడిన నా రక్తమని యేసయ్య రక్తమును గురించి చెప్తుంది. చాలామంది అనుకోవచ్చు, అదే సంగతి లోకాలో ప్రభు ఆ రక్తమును గురించి మాట్లాడుతూ ప్రస్తావన తీసుకొచ్చాడు. 11వ అధ్యాయం 51వ వచనములో, కాబట్టి లోకమును పుట్టినది మొదలుకొని, అనగా ఏబేలు రక్తమును మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకును మధ్యనున్న నశించిన జకరియా రక్తము వరకు కూడా చిందించబడిన ప్రవర్తల ద్వారా రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారించబడుదురని మీతో చెప్పుచున్నాను. మీరు గమనించాలి, ప్రారంభములో ఏబేలు రక్తముతో మొదలుకొని పాత నిబంధనలో ఉన్న వరకు, జకరియా రక్తము వరకు కూడా ఎవరు కూడా ఏ విషయములో కూడా విమోచించబడలేదు. కేవలము క్రొత్త నిబంధనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చిందించిన రక్తము వలనే పాపానికి విమోచన, పాపానికి మరి విడుదల, ప్రభు యొక్క రక్షణలో మనకి కలుగు చేస్తున్నటువంటి నిమిత్తము వాక్యం ఇక్కడ మనకి తెలియచేస్తున్న మాట అది. వీరు ఎవరి ద్వారా భక్తులు ప్రవర్తలు రక్తమును కార్చారు, ఎవరి ద్వారా విమోచన లేదు. యేసుక్రీస్తు రక్తము ద్వారానే మనకి విమోచన ఉన్నది. కాబట్టి క్రీస్తు రక్తము చేత మనము మరి పరిశుద్ధపరచబడిన వారమై ఉండాలి. చూడండి, 22లో కూడా అపోస్తుల కార్యములలో 20వ అధ్యాయం కూడా మనం చూస్తే, మరియు నీ సాక్ష్యమును స్టెఫను రక్తమును చిందించినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతన్ని చంపిన వారిలో మరి వాస్తవమునకు కావలి వారినై అని చెప్పినని ఇక్కడ దైవజనుడు పౌలు చెప్తున్నాడు. చిందించబడిన స్టెఫను రక్తము సహితము కూడా ఏ విషయములో కూడా మరి అక్కడ విడుదల రాలేదు. కానీ యేసుక్రీస్తు రక్తము వలనే ఇక్కడ కూడా దైవజనుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు, నిజమే నేను ఒకప్పుడు హింసకుణ్ణి, దూషకుణ్ణి, హానికరుణ్ణి, ఆయన చిందించబడిన రక్తము వలనే సౌలు పౌలుగా మారి ఆయన సువార్తలోను అనేకమైనటువంటి మిషనరీగా మరి అనేకమైనటువంటి ప్రాంతాలలో యేసుక్రీస్తు వారి యొక్క గాయముల గురించి, ఆయన శిలువను గూర్చి, ఆయన పునరుద్ధానమును గురించి, ఆయన యొక్క తిరిగి రాకడ కొరకు ఎన్నో సంగతుల గురించి ఆయన బోధించుకుంటూ వచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తములోనే మనకి ఆశీర్వాదాలు ఇమడబడి ఉన్నదని తెలుసుకోవాలి. ఆశీర్వదించబడిన వారు, నిజంగా ఆశీర్వాదం కలిగిన వారు ఎవరనంటే
యేసు రక్తములో కడగబడిన వారే, యేసు రక్తములో కడగబడిన వారే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:24 క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దనున్న ఇదిగో ఏబేలు కంటే మరియు శ్రేష్టము కలిగిన ప్రోక్షయించబడినటువంటి రక్తమును మీరు వచ్చి ఉన్నారనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించాలి, క్రొత్త నిబంధన మధ్యవర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. శ్రేష్టమైనటువంటి ఇదిగో మరి శ్రేష్టమైనటువంటి ప్రోక్షయించబడినటువంటి క్రీస్తు రక్తము, వాటి వలన మనం విమోచించబడాలి. యేసు రక్తము వలనే విమోచన కలిగి మనం జీవించాలని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి కొందరు చూడండి, యేసు రక్తము చేత కడగబడి మారు మనసు పొందామని చెప్తారు. రక్షణ అంటే విలువ లేక, యేసయ్య శిలువలో రక్తమును కార్చాడే, గొలగొత్తా కొండపై ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన కార్చాడే. శిలువ ఏం సూచిస్తుంది? ఆయన రక్తము చిందించిన రక్తము ఏమి మనకు నేర్పిస్తుందో? మీ అందరి కొరకు నేను రక్తము దారపోశాను. కారణం ఆ పాపమే, ఆ వ్యసనమే, ఆ లోక బలహీనతలే, ఆ లోక శాపములే. వాటిని మీరు విడిచిపెట్టండి, వాటి నుంచి మీరు విడుదల పొందండి యేసు రక్తము చేతనే. కోళ్ళ రక్తములో పాపం పోదు, ఎడ్ల రక్తములో పాపం పోదు, కోడెల రక్తములో పాపం పోదు. నీ పాపమును కడిగేది యేసుక్రీస్తు రక్తమే. యేసుక్రీస్తు రక్తమే విమోచన క్రయధనముగా ఆయన మన కొరకు రక్తమును కార్చాడు. ఇది మనకు ఆశీర్వాదము కలుగుటకే. చూడండి, యోహాను రాసినటువంటి మాటల్లో చూస్తే 19వ అధ్యాయం 34వ వచనములో, సైనికులలో ఒకడు ఈటుతో ఆయన పక్కన పొడిచెను, వెంటనే రక్తము నీరుగా మారెను. సమయం లేదిక, అయిపోయిందని చెప్పి ఇక్కడ సైనికుల్లో ఒకడు యేసయ్య పక్కన బల్లెపు పోటుతో పొడిచాడు. అప్పటికే ఆత్మను అప్పగించుకున్నాడు ప్రభు. రక్తము నీరుగా మారిపోయినంతగా ఆయన కార్చాడు. ఇక్కడ మనం చూస్తే ఆఖరి రక్తపు బొట్టు ఎప్పుడైతే ఆ శిలువ దగ్గర ఉన్నటువంటి ఈ సైనికుల్లో ఒకడి మీద ఇదిగో చిందించబడి ఆ రక్తపు బొట్టు అతని మీద పడినప్పుడు చూడండి, కింద భాగంలో రాయబడిన మాట, ఈయన నిజముగా దేవుని కుమారుడే, ఈయన నిజముగా దైవ కుమారుడే. ఈరోజు మనం గమనించాలి. ఎప్పుడు తెలుసుకున్నాడండి? ఉదయం నుంచి యేసు ప్రభువారు కొరడాలతో కొట్టినప్పుడు ఉన్నాడు, హింసించబడినప్పుడు ఉన్నారు, శిక్ష అమలు చేసినప్పుడు ఉన్నాడు. కానీ ఇతని మీద ఎప్పుడైతే ఆ రక్తము చింది చివరి రక్తపు బొట్టు పడిందో, అతని జీవితంలో మార్పు, మనోనేత్రాలు వెలిగించబడటం చాలామందికి అర్థం కావట్లేదు. లోకములో ఇంకా ఏదో ఉందని. యేసుక్రీస్తు రక్తములోనే నీకు ఆశీర్వాదం, యేసుక్రీస్తు రక్తములోనే నీకు విమోచన. ఎంత ఘోర పాపినైనా, ఎంత కఠినమైనటువంటి కఠినాత్ములనైనా కానీ కరుణించగలిగిన కరుణామూర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు శిలువలో ఆయన అప్పగించుకున్నాడు, ఆయన రక్తమును కార్చాడు. కాబట్టి యేసయ్య రక్తము చేత నువ్వు కడగబడాలి, నీ కుటుంబం కడగబడాలి. అక్కడ నీకు ఆశీర్వాదం ఉంది, అక్కడ నీకు దీవెనలు ఉన్నాయి, అక్కడ నీకు విడుదల ఉన్నది, అక్కడ నీకు ఆత్మ సంబంధమైన ఫలాలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ప్రతి ఒక్కరూ యేసు రక్తము చేత కడగబడాలి. ఏ స్థితిలో ఉన్నా ఒక తీర్మానం చేసి నాతో కలిసి కళ్ళు మూసి ప్రార్థించి, నీలో ఉన్న ప్రతి ఒక్కటి తీసివేస్తాడు ఆయన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం విని ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని మీ స్వాధీనపరచు. వాళ్ళలో ఉన్న వ్యతిరేకంగా ఉన్న బలహీనతలు విడిచిపెట్టలేకపోతున్నారు, లోపమును సరిచేసుకోలేకపోతున్నారు, కొన్ని శాపకరమైనవి ఉన్నాయి, కొన్ని శోధనగా ఉన్నాయి, కొన్ని విరోధముగా ఉన్నాయి. యేసు రక్తము చేత శుద్ధీకరించబడుదురుగాక, యేసు రక్తము చేత ప్రోత్సహించబడుదురుగాక. విశేషమైనటువంటి శ్రేష్టమైన మీ రక్తము చేత ప్రోత్సహించబడి
అనేకమైన ఆత్మలు రక్షించబడాలి, అనేకమైన ఆత్మలు కట్టబడాలి, అనేకమైన ఆత్మలు యేసు క్రీస్తు యొక్క రాజ్య వారసులుగా తీర్చబడాలి. నాయన అట్టి కృపలో మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలు ప్రతి ఒక్కరి మీద మీ రక్త ప్రోక్షణ ఉంచి అక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయని గ్రహింపు వారిలో కలుగు చేయమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుతాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. అందరికీ వందనాలు.